హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ అవరా? అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి మీకు. షుగరు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కళ్ళు తిరుగుతుంటే గనక ఒక చోట గమ్మున కూర్చుండిపోండి. షుగరు తక్కువైనా కళ్ళు తిరుగుతాయట. షుగర్ ఎక్కువైనా కళ్ళు తిరుగుతాయట. నేను మొన్న 2 రోజులు వీడియోలు సరిగ్గా చేయలేదు కదా! దగ్గని చెప్పాను. కానీ మా లాయర్ గారికి కోర్టుకెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు ఆయన. అంటే అక్కడ కుర్చీలోనే పడిపోయారు. గబగబా మిగతా లాయర్సు జడ్జి గారు అంబులెన్స్ అది అరేంజ్ చేశారట. హాస్పిటల్‌లో తీసుకెళ్ళి మాకు ఫోన్ చేశారు. చాలా కంగారు పడ్డాను. టైంకి పిల్లలు ఇంట్లో ఉండబట్టి కొంత నయమైంది. షుగర్ ఎక్కువైపోయిందట. దానికి ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. అయితే డాక్టర్ గారు చెప్పారు, షుగర్ ఎక్కువైనా కళ్ళు తిరుగుతాయి, షుగర్ తక్కువైనా కళ్ళు తిరుగుతాయని. వాళ్ళేమో తక్కువ డౌన్ అయిందేమో అనుకుని చాక్లెట్ అది ఇచ్చారట. ఇంకా పెరిగింది షుగరు. రోజు పొద్దున సాయంత్రం కాంపౌండర్ వచ్చి టెస్ట్ చేసి అన్నీ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అసలు మా లాయర్ గారు కొంచెం దొంగ పిల్ల అని చెప్పాను కదా, ఏమైనా ఉంటే తినేస్తారని. అది ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటారులేండి. ఈ నెలంతా పైగా మాకు ఎవరో ఒకరు తిరుపతి ప్రసాదం స్వామివారిది అందింది. అది అదృష్టమే. మేము కొంచెం తింటే ఈయన మిగతాదంతా తినేసేవారు. ఇది ఆయన పాప అంత అలా అవుతుందని అనుకుని ఉండరు. ఈ పైన జాగ్రత్తగా ఉంటారు. కానీ నేను ఎప్పటికప్పుడు ఆయన హెచ్చరిస్తూనే ఉంటాను, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి. అందరూ ఎవరైనా తీపి మీద మక్కువ ఉంటే తగ్గించుకోండి, తినకండి. అసలు మంచిగా వాకింగ్కి అవి వెళ్ళండి. ఈయన వాకింగ్ అవి చేస్తారు. ఫుడ్ కంట్రోల్ బాగా ఉండాలి. రైస్ కూడా చాలా లిమిటెడ్గా తినాలి. రాత్రిళ్ళు అసలు రైసే మానేయాలి. అసలు ఇంకా స్వీట్స్ అయితే వాటి జోలికే వెళ్ళక్కర్లేదు. తర్వాత నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు కళ్ళు తిరుగుతుంటే షుగర్ ఉన్న వాళ్ళు అయితే డౌన్ అయిందా ఎక్కువైందా అని ఆలోచించుకోండి. అంతేగాని డౌన్ అయిందేమో అని గమ్మున ఏ తీపో తినేయద్దు. అది నేను చెప్తున్న ముఖ్యమైన విషయం. ఉంటాను.